హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ వంటకాలు. ఫ్రెండ్స్, ఇవాళ నేను ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఇవాళ రెసిపీ వచ్చేసి కొత్తిమీర పచ్చడి. కొత్తిమీరతో ఇలా పచ్చడి చేసుకోండి, చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. మా పద్ధతిలో మా స్టైల్లో ఒక్కసారి ట్రై చేశారనుకోండి, మీకు కూడా చక్కగా కుదురుతుంది. టేస్ట్ అనేది చాలా కమ్మగా ఉంటుంది. మరి సింపుల్ అయిన టేస్టీ ఈ కొత్తిమీర పచ్చడిని ఎలా రెడీ చేసుకోవాలి, దాని ప్రాసెస్ ఏంటో చూద్దాము. ముందుగా స్టవ్ పై ఒక బాండీ పెట్టుకొని దానిలో ఒక 2 టీ స్పూన్ పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి పచ్చివాసన పోయి మంచి కలర్ వచ్చిందాక ఫ్రై చేసుకోవాలి. పల్లీలు కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో మనం తీసుకున్న పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోవాలి. వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో ఒక 2 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్లో బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక అర అంగుళం అల్లం ముక్కని కట్ చేసి వేసుకోవాలి. ఆ తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఒక 4-5 వెల్లుల్లి రెబ్బల్ని ఇలా డైరెక్ట్ పొట్టుతో వేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత అందులో ఒక 2 టీ స్పూన్ నువ్వులను వేసుకోవాలి. నువ్వులు వేసుకోవడం ద్వారా దీని ఫ్లేవర్తో పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. నువ్వులు వేయగానే చిటపటలని బయట చిల్లుతూ ఉంటాయి కదా, అలా చిల్లకుండా ఉండడానికి దానిపై మూత పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి. నువ్వులు బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. చూసారా, అన్నీ చక్కగా ఫ్రై అయిపోయి మంచి వాసన వస్తుంది. అదే బాండీలో ఒక 3 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని దానిలో ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఫస్ట్ కొత్తిమీరనంతా బాగా కడిగి ఇలా చిన్న చిన్న ముక్కలా కట్ చేసుకున్న తర్వాత ఈ కొత్తిమీర మొత్తం వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఈ కొత్తిమీరని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి, పచ్చివాసన పోయేంత వరకు. ఇది ఆయిల్ ఎంత బాగా ఫ్రై అయితే మనకి టేస్ట్ అంత బాగుంటుంది. మధ్య మధ్యలో కలుపుకుంటూ దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో మనం తీసుకున్న 4-5 టమాటాలని ఇలా చిన్న చిన్న ముక్కలా కట్ చేసుకొని వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ పచ్చడిని మా పద్ధతిలో ఒకసారి ట్రై చేయండి, చాలా డిఫరెంట్గా టేస్టీగా చాలా బాగుంటుంది. టమాటాలో ఉన్న ఎసరు మొత్తం ఇంకేంత వరకు మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. చూసారు, ఇక్కడ టమాటాలు సాఫ్ట్గా అయిపోయాయి. అలా సాఫ్ట్గా అయిన తర్వాత అందులో కొంచెం చింతపండు వేసుకోవాలి. అంటే చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకోవాలి. ఈ టమాటాలని చల్లారనివ్వాలి. ఈలోగా మనం ఒక మిక్సీ జార్ని తీసుకొని దానిలో ముందుగా ఫ్రై చేసుకున్న పల్లీలు పచ్చిమిర్చి వేసుకోవాలి. వేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత అందులో కొంచెం సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇక్కడ మనకి టమాటాలు పూర్తిగా చల్లారిపోయాయి. చల్లారిన తర్వాత దీనిలోనే టమాటా కొత్తిమీరని వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇది మెత్తని పేస్ట్లా కాకుండా కొంచెం బరకగా ఉంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈలోగా మనం పోపు రెడీ చేసుకుందాం. స్టవ్ పై ఒక బాండి పెట్టుకొని అందులో 3 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడిన తర్వాత ఒక ఎండుమిర్చిని కట్ చేసి వేసుకోవాలి. ఆ తర్వాత ఒక 3-4 వెల్లుల్లి రెబ్బల్ని ఇలా కచ్చపచ్చగా దంచి వేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో 1/2 టీ స్పూన్ శనగపప్పు, అలాగే 1/4 టీ స్పూన్ మినపప్పు వేసుకోవాలి. పప్పులు వేసుకుంటే అక్కడక్కడ మన పంటికి తగిలి చాలా టేస్టీగా ఉంటుంది పచ్చడి. ఆ తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, అలాగే 1/4 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఆయిల్ ఎంత బాగా వేయించుకుంటే మనకి టేస్ట్ అంత బాగుంటుంది. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత అందులో 1/4 టీ స్పూన్ పసుపు వేసుకొని ఒక రెమ్మ కరివేపాకుని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు క్రిస్పీగా అయ్యేంతవరకు ఈ పోపుని రెడీ చేసుకోవాలి. చట్నీ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. మిక్సీ పట్టుకున్న చట్నీని ఆ పోపులో వేసుకోవాలి. మనం మిక్సీ పట్టుకున్న చట్నీ మొత్తం వేసుకొని పోపుతో కలిసేలాగా బాగా కలుపుకోవాలి. అలా కలుపుకున్న చట్నీని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి, సింపుల్ అండ్ టేస్టీ కొత్తిమీర టమాటో పచ్చడి రెడీ అయిపోయింది. చూసారు ఎంత సింపుల్గా రెడీ చేసుకున్నామో, చాలా టేస్టీగా కమ్మగా ఉంటుంది.
నోటికి ఏం తినబుద్ధి కానప్పుడు, ఏది టేస్ట్ కొట్టనప్పుడు ఇలా కొత్తిమీర టమాటో చట్నీని చేసుకోండి. ఆ టేస్టే వేరు. ఈ పద్ధతిలో ఒకసారి ట్రై చేశారనుకోండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. మీ ఇంట్లో వాళ్ళకు కూడా. నువ్వులు, పల్లీలు ఇవన్నీ వేసుకున్నాం కదా, వీటన్నిటి ఫ్లేవర్తో చట్నీ చాలా సూపర్గా ఉంది. ఇది ఇడ్లీ, దోశ, అన్నంలోకి కూడా చాలా బాగుంటుంది. ఈ టమాటో కొత్తిమీర చట్నీని ఎలా రెడీ చేసుకున్నామో చూసారు కదా. మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదా. మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు తప్పక ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. బాయ్ బాయ్.